ఒకప్పుడు మన నాగలదిన్నె గ్రామంలో నీళ్లంటే చాలా విలువైనది. ఈ రోజుల్లో ట్యాప్ తిప్పితే నీళ్లొస్తున్నాయి. కాని అప్పట్లో ఒక బిందు నీళ్లకోసం ఎంత కష్టం పడేవారు. ఈ తరం పిల్లలకు అర్థం కూడా కాదు. ఈరోజు ఆ రోజులను గుర్తుచేసుకుందాం. నాగలదిన్నె గ్రామం పక్కనే పవిత్రమైన తుంగభద్రా నది ఉంది. వర్షాకాలం వచ్చిందంటే నది నిండుగా ప్రవహించేది. ఆ నీళ్లే మా జీవితం. నది నీళ్లే తాగేవాళ్లం. అదే స్నానం, అదే వంట, అదే వ్యవసాయం. ఆ రోజుల్లో నది అంటే ఒక దేవతలాంటిది. కాని ఎండకాలం వచ్చిందంటే పరిస్థితి మారిపోయేది. నది నెమ్మదిగా ఎండిపోతుంది. నీళ్ల జాడ కూడా ఉండదు. అప్పుడు గ్రామం మొత్తం చెలిమ నీళ్లమీదే ఆధారపడేది. నీళ్లు తెచ్చుకోవాలంటే కనీసం 2 కిలోమీటర్లు నడవాలి. ఈరోజులాగా బాటిల్ కాదు, బిందెలు, ఇనుప బిందెలు. కొంతమంది సైకిల్పై 4 బిందెలు కట్టుకుని వెళ్లేవారు. చెలిమ దగ్గరకు వెళ్లి ముందుగా ఇసుక తీసేవాళ్లు. తర్వాత చెలిమను తవ్వేవాళ్లు. నీళ్లు పైకి రావాలంటే చాలా ఓపిక కావాలి. కొన్ని చెలిమలో నీరు తియ్యగా ఉండేది, కొన్ని చోట్ల నీరు సప్పగా ఉండేవి. అయినా అదే అమృతం. నీళ్లు తెచ్చుకునే దారిలో మాటలు, నవ్వులు, ఆనందం. అప్పట్లో నీళ్లు తేవటం కూడా ఒక పండగలాగా ఉండేది. ఇప్పుడు మినరల్స్ వాటర్స్ వచ్చాయి, క్యాన్లు, బాటిళ్ళు. కాని ఆ చెలిమ నీళ్లే రిచి, ఆ సంతోషం ఇప్పటికీ దొరకదు. ఆ రోజులు కష్టమైనా చాలా మధురంగా ఉండేవి. నాగలదిన్నె గ్రామం నీళ్ల కష్టాలతో పాటు ఐక్యతను కూడా నేర్పింది. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.